గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయానాదిత్. ఈరోజు వీడియో ఏంటంటే బీట్రూట్ చారు కాస్తున్నాము. కావాల్సిన పదార్థాలు బీట్రూట్, ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయ. పులుపు వేయట్లేదు. దీంట్లో ఎందుకు పులుపు వేయట్లేదు అంటే ఈ టమాటాలు పులుపును అనేది గుర్తు చేయదన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది బీట్రూట్ చారు. అలాగే పులుపు కూడా అవసరం లేదు దీనికి. అయితే ఈ 4 మిక్సీ వేసేసుకుందాం. బీట్రూట్ వేసేస్తున్నాను ఫస్ట్, తర్వాత ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిరపకాయ, తర్వాత టమాటా. అంతే. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా కొంచెం మెత్తగా ఆడాలి, మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. ఇచ్చిన విధంగా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చారు గిన్నె అనేది తీసుకోవాలి. దీని నిండా నీళ్ళు వేసేద్దాం. అయితే వేస్తాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేస్తాము. వేస్తాం కదా, ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేస్తున్నాను నేను. అంతా కల్లుప్పు, అంతా పసుపు, కొత్తిమీర. సో బెల్లం, మీ దగ్గర పంచదార ఉన్నా పంచదార వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలాగా. నా ఫేవరెట్ బీట్రూట్ చారు. మీరు తింటే ఇదే కావాలని అంటారనమాట, అంత బాగుంటుంది. ట్రై చేయండి కంపల్సరిగా. కలుపుకున్నాం కాబట్టి మనం స్టవ్ వెలిగించి పెట్టేద్దాం. సిమ్లో పెట్టాలి. ఇది అయితే వెలిగించేస్తాం. ఇప్పుడైతే ఈ గిన్నె అయితే పెట్టేస్తున్నాను. అదనమాట గాయస్. వేస్తాం కాబట్టి అది మరగాలి. సిమ్లో అయితే పెట్టేస్తాం. ఇప్పుడే మరగడం స్టార్ట్ అయింది. కమ్మటి వాసన అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అబ్బా ఎంత బాగుందో తెలుసా గాయస్. చికెన్లు, మటన్లు కూడా పనికిరాదు అనమాట దీని ముందు. అంత టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి గాయస్. నిజంగా ఎన్నిసార్లు అంటున్నానైనా సరే ఒకసారి ట్రై చేయండి. కొత్తలో ఆడుతుంది ఫ్రెండ్స్. ఇది నేను చూపించిన విధంగా అయితే ఇలాగ మరగ పెట్టుకోవాలి. మరిగిపోయింది. ఇంకా దీనికైతే తాలింపు వేసేద్దాం. సంబంధించిన చారు అయితే చూపిస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించి ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు అయితే రోజు వేసాం కదా, ఇప్పుడైతే నేనైతే తాలింపులు అయితే వేసేస్తున్నాను. ఇంకా బీట్రూట్ చారు ఎవరికెవరికి నచ్చిందో బాగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.